నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిందంటూ తెలుగులో అద్భుతమైన సామెత ఉంటుంది. ఇప్పుడు ఇదే మన హీరోల విషయంలోనూ జరుగుతోంది. పాన్ ఇండియా అంటూ ఫ్యాన్స్ కి దూరం అయిపోతున్నారు. అతి జాగ్రత్తకు పోయి ఉన్నది పోగొట్టుకుంటున్నారు. మరి ఎవరా హీరోలు, వాళ్ళ సమస్య ఏంటి? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత హీరోలకు మంచి రోజులు వచ్చాయేమో కానీ హీరోల అభిమానులకు మాత్రం ఎదురుచూపులే మిగిలాయి. దేశమంతా మార్కెట్ వస్తుంది, పైగా రెమ్యునరేషన్ కూడా 100 కోట్లకు పైనే వస్తుంది. ఇన్ని లాభాలున్నాయి కాబట్టి ఒక్కో సినిమా కోసం 3-4 ఏళ్లు తీసుకుంటున్నారు హీరోలు. అన్ని భాషలకు రీచ్ అవ్వాలనే ఐడియా బాగానే ఉంది కానీ ఫ్యాన్స్ మాత్రం హీరోల తీరుతో నిరాశలోనే ఉన్నారు. తెలుగులోనే ఉన్నప్పుడు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేసేవాళ్లు, కానీ ఇప్పుడు పాన్ ఇండియా పుణ్యమా అని 3 ఏళ్లకోసారి కూడా కనిపించట్లేదు. ఎన్టీఆర్నే తీసుకోండి, 2019 నుంచి 24 మధ్యలో ఆయన చేసింది RRR మాత్రమే. అంటే అరవింద్ సమేత తర్వాత చేసింది ఒకే ఒక్క సినిమా అన్నమాట. రామ్ చరణ్ పరిస్థితి ఇలాగే ఉంది. 2019లో వినయ్ విధేయ రామలో నటించిన ఆయన ఆ తర్వాత 4 ఏళ్లలో ఒకే సినిమా చేశారు, అదే RRR. మధ్యలో ఆచార్యలో నటించిన అది గెస్ట్ అపీరెన్స్ మాత్రమే. ఇక అల్లు అర్జున్ 2020లో అలవైకుంఠపురంలో చేశారు. 2021 నుంచి పుష్ప వరల్డ్ లోనే ఉన్నారు. మరో ఏడాది పాటు అందులోనే ఉండిపోయేలా ఉన్నారు బన్నీ. చరణ్, ఎన్టీఆర్, బన్నీ ముగ్గురు పాన్ ఇండియన్ సినిమాల కోసమే కెరీర్లో బాగా స్లో అయ్యారు. మరోవైపు ప్రభాస్ మాత్రం దూకుడు మీదున్నారు. కరోనా తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వచ్చాయి. రాజాసాబ్, కల్కి, సలార్ 2 లైన్లో ఉన్నాయి. ఈ ప్లానింగ్ లేకే చరణ్, బన్నీ, తారక్ వెనకబడ్డారు. పాన్ ఇండియా మంచిదే అయినా ఇంత స్లోగా ఉంటే ఫ్యాన్స్ కు దూరం అయిపోతారు స్టార్ హీరోలు. ఒకే ఒక్క ఫోటో, అందులో కనీసం ముఖం కూడా చూపించలేదు. బ్యాక్ సైడ్ నుంచి అలా నడిచి వెళుతున్న ఫోటో, దానికే సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. అసలు ఓజీ విషయంలో సుజిత్ ఏం చేస్తున్నారు? మిగిలిన సినిమాలపై కూడా బజ్ ఉంది, కానీ వాటిని మించిన బజ్ ఓజీలోనే ఎందుకు కనిపిస్తోంది? ఇదంతా ఒరిజినల్ కంటెంట్ కి ఉన్న మహిమేనా? పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఎలా ఉన్నా, అక్కడెలాంటి విమర్శలొచ్చినా సినిమాల వరకు వచ్చేసరికి మాత్రం ఆయన కింగ్ అంతే. ఒక్క అప్డేట్తో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఓజీకి ఇదే జరుగుతుంది. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు. ఎన్నికలు పూర్తయ్యాకే మళ్లీ సినిమాల వైపు రానున్నారు పవన్. ఈలోపు ప్రమోషన్స్ ఎక్కడా ఆపట్లేదు ఓజీ టీం. పంజా తర్వాత పవన్ చేస్తున్న అల్ట్రా మోడ్రన్ స్టైలిష్ యాక్షన్ సినిమా ఓజీనే. పవర్ స్టార్ లోని ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ను ఓజీలో చూపిస్తున్నారు సుజిత్. మిగిలిన దర్శకులతో పోలిస్తే సుజిత్ పక్కా ప్లానింగ్ తో తన సినిమాను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఓజీ షూటింగ్ 70% పూర్తయింది. తాజాగా బయటకొచ్చిన ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందులో సుజిత్ భుజంపై చెయ్యి వేసి నడుస్తున్నారు పవన్. సుజిత్, పవన్ ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్. ఒక్క ఫోటోకే ఈ క్రేజ్ ఉంటే రేపు సినిమా వచ్చాక ఎలా ఉంటుందో? పవన్ మరో 15 రోజులిస్తే ఓజీ పూర్తయిపోతుంది. జూన్ ఫస్ట్ వీక్ లో డేట్ సజెస్ట్ చేయాలని చూస్తున్నారు పవన్. సెప్టెంబర్ 27న విడుదల కానుంది. మొత్తానికి పవన్ పొలిటికల్ గా బిజీగా ఉన్నా మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ ఆపట్లేదు. ఇది కూడా వాళ్ల స్ట్రాటజీ ఏమో మరి. అంతా అనుకున్నదే, కాకపోతే కాస్త ఆలస్యంగా చెప్పారు కొరటాల శివ. ముందు నుండి చెప్తున్నట్లుగానే దేవర వాయిదా పడింది. సమ్మర్ వదిలేసిన మరో సాలిడ్ సీజన్ పై కన్నేశారు తారక్. మరోవైపు అబ్బాయితో పోటీకి సై అంటున్నారు బాబాయ్. మరి దేవరను వెన్నంటే బాలయ్య కూడా వస్తున్నారా? అదే నిజమైతే బాబాయ్ అబ్బాయి బాక్స్ ఆఫీస్ ఫైట్ ఎప్పుడుండబోతోంది? దేవర సినిమా వాయిదాపై క్లారిటీ వచ్చేసింది. చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఏప్రిల్ 5 నుంచి ఏకంగా 6 నెలలు పోస్ట్ పోన్ అయిపోయింది దేవర. సమ్మర్ సీజన్ మిస్ చేసుకున్నా సాలిడ్ సీజన్ పై కన్ను వేశారు తారక్. దసరాకు దేవర విడుదల కానున్నట్లు ఖరారు చేశారు మేకర్స్. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు దేవర వాయిదాకు చాలా రీజన్స్ కనిపిస్తున్నాయి. అందులో మొదటిది అందరూ హైలైట్ చేస్తున్నది ఏపీ ఎన్నికలు. ఆ సమయంలో దేవరం తీసుకొస్తే లేనిపోని ఇబ్బందులు అన్నట్లు ఈ సినిమాను వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు అనిరుద్ ఇప్పటి వరకు ఒక్క పాట కూడా ఇవ్వలేదు. దాంతో షూట్ కూడా అవ్వలేదు. దేవరకు 4 పాటలు బ్యాలెన్స్ ఉన్నారు అనిరుద్. వీటి షూటింగ్కు కనీసం 1 నెల రోజులైనా పడుతుంది. మరోవైపు టాకీ కూడా ఇంకా నడుస్తూనే ఉంది. అందుకే వాయిదా వేసుకోవడమే మంచిదని నిర్ణయించారు మేకర్స్. దసరా అక్టోబర్ 12 అయితే దానికి 2 రోజుల ముందే వచ్చేస్తుంది దేవర. అయితే బాలయ్య, బాబీ సినిమా సైతం దసరాకే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో దసరాకే భగవంత్ కేసరితో వచ్చి హిట్ కొట్టారు బాలయ్య. అదే సెంటిమెంట్ బాబీ సినిమాకు అప్లై చేయాలని చూస్తున్నారు. ఇదే జరిగితే బాబాయ్ అబ్బాయి వార్ తప్పదు. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ కూడా ఒకే రోజు గ్యాప్లో 2016 సంక్రాంతికొచ్చాయి. ఈ దసరాకు సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.
మొత్తానికి చూడాలిక దేవరతో ఎన్బీకే 109 పోరు ఎలా ఉండబోతుందో. రాజమౌళి సినిమాలకు కథలు కాదిప్పుడు టైటిల్ పెట్టడం కష్టంగా మారింది. ఎందుకంటే గ్లోబల్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఏదో ఒక్కటి కామన్ టైటిల్ ఉండాలని ఆలోచిస్తున్నారు జక్కన్న. అందుకే మహేష్ కోసం ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా RRR ఫార్మాట్లోనే అదిరిపోయే టైటిల్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఏంటా టైటిల్, అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? సాధారణంగా ప్రతి సినిమా తర్వాత బాగా చిల్ అవుతుంటారు మహేష్ బాబు. కొన్ని రోజులు నెక్స్ట్ ప్రాజెక్టు గురించి చింత లేకుండా కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడలా లేదు పరిస్థితి. ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ రాజమౌళితో కాబట్టి ఆ ప్రిపరేషన్లో ఉన్నారు మహేష్ బాబు. పైగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అప్పుడే వర్కౌట్స్ కూడా మొదలుపెట్టారు సూపర్ స్టార్. గుంటూరు కారం విడుదలయ్యాక ఈ మధ్యే జర్మనీ వెళ్ళొచ్చారు మహేష్ బాబు. అది కూడా రాజమౌళి సినిమా కోసమే. అక్కడి విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ను మహేష్ కలిసొచ్చారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టాలనే విషయంపైన చర్చ బాగానే జరుగుతోంది. పాన్ వరల్డ్ కాబట్టి అన్ని భాషల్లోనే కాదు, దేశాల్లోనూ ఒకే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికైతే మహేష్ రాజమౌళి సినిమాను SSMB 29 అంటున్నారు. దీనికిప్పుడు మహారాజ్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మహేష్ బాబు పేరులోని మొదటి 3 అక్షరాలు MAH, రాజమౌళి పేరులోని మొదటి 3 అక్షరాలు రాజ్ కలిపి మహారాజ్ టైటిల్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో RRR సినిమాకు టైటిల్ ఇలాగే పెట్టారు జక్కన్న. రామ్ చరణ్, రామారావు, రాజమౌళి పేర్లలోని మొదటి అక్షరాలతో RRR అనే వర్కింగ్ టైటిల్ పెట్టి చివరికి దాన్నే మెయిన్ టైటిల్గా మార్చారు. మహేష్ కోసం అదే చేస్తున్నారు జక్కన్న. తమ పేర్లలోని మొదటి 3 అక్షరాలతో టైటిల్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. మాటిచ్చాం కదా అని క్వాలిటీ లేని అవుట్పుట్ తీసుకొచ్చి ప్రేక్షకులకు ఇవ్వలేం కదా. తీరా సినిమా పోయాక మళ్ళీ మనకే బాధ బోనస్ అంటున్నారు పూరి జగన్నాథ్. అందుకే కెరీర్లో తొలిసారి ఆయన రాసుకున్న శాసనాల గ్రంథంలో మాట తప్పుతున్నారు. చెప్పిన డేట్కి సినిమా పూర్తి చేయలేక వాయిదా వేస్తున్నారు. మరి డబుల్ స్మార్ట్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? డబుల్ స్మార్ట్ వాయిదా పడనుందా అనే అనుమానాలు అక్కర్లేదు. ఎందుకంటే దీని పోస్ట్పోన్ ఖాయం. కొత్త డేట్ ఎప్పుడనేదే ఇప్పుడు అసలు పాయింట్. ప్లానింగ్కు ప్యాంట్ షర్ట్ వేసినట్లుండే పూరి జగన్నాథ్ ప్లాన్ కూడా అప్పుడప్పుడు తప్పుతుంది. అందుకే అనుకున్న తేదీకి డబుల్ స్మార్ట్ను సిద్ధం చేయలేకపోతున్నారు ఈ దర్శకుడు. డెడ్లైన్ అందుకోలేక కొత్త డేట్ చూసుకున్నారు. డబుల్ స్మార్ట్ షూటింగ్ ఇంకా నెల రోజుల వరకు బ్యాలెన్స్ ఉండిపోయింది. హడావిడిలో పూర్తి చేసి క్వాలిటీ మిస్ అయితే అనవసరంగా బాధపడాల్సొస్తుంది. అందుకే టైం తీసుకున్నా పర్లేదని మార్చి 8 నుంచి సినిమాను వాయిదా వేస్తున్నారు మేకర్స్. అదే రోజు రానున్న విశ్వక్ సేన్ గామితో పాటు గోపీచంద్ భీమా కూడా విడుదలవుతున్నాయి. షూటింగ్ పూర్తయినా పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ప్రమోషన్స్ కోసమే ఎక్కువ టైం కావాలి. లైగర్ రేంజ్ ప్రమోషన్స్ చేయాలంటే కనీసం నెల కంపల్సరీ. పైగా ఆ డిజాస్టర్కు డబుల్ స్మార్ట్తో సమాధానమివ్వాలనే కసితో ఉన్నారు పూరి. మరోవైపు రామ్ కూడా స్కందతో డిసప్పాయింట్ చేశారు. అందుకే జూన్ 14న డబుల్ స్మార్ట్ విడుదల ప్లాన్ చేస్తున్నారు. అప్పుడైతే అన్నింటికీ వీలుగా ఉంటుందని భావిస్తున్నారు పూరి. క్లాసిక్ టైటిల్ వైపు కన్నేయాలంటేనే చాలా మంది హీరోలు 1-2 సార్లు ఆలోచిస్తుంటారు. కానీ అల్లరి నరేష్ మాత్రం అది నాదే, నా కోసమే, అప్పుడు ఆ టైటిల్ పెట్టారేమో అన్నట్టుగా వాడేస్తుంటారు. తాజాగా మరో క్లాసిక్ టైటిల్తో వచ్చేస్తున్నారు అల్లరోడు. అన్నట్లు సీరియస్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి కామెడీ వైపు అడుగేస్తున్నారు ఈయన. మరి నరేష్లో ఈ మార్పుకు కారణం ఏంటి? అల్లరి నరేష్ను ఇలా చూడ్డం కంటే కామెడీ రోల్స్లో చూడ్డానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆడియన్స్. ఆయన సీరియస్ రోల్స్ కూడా ఇరగతీస్తారు, అందులో అనుమానం లేదు. కానీ నరేష్లో ఉండే నవ్వుల్ని మాత్రం మిస్ అవ్వకూడదనుకుంటారు ప్రేక్షకులు. అందుకే కొన్నాళ్లు సీరియస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ కామెడీ వైపు అడుగులేస్తున్నారు. పాత నరేష్ను బయటకు తెస్తున్నారు. 2 ఏళ్ల కింద నాందీతో సీరియస్ టర్న్ తీసుకున్న నరేష్ తరువాత మారేడుమిల్లి నియోజకవర్గం, ఉగ్రం సినిమాలతో వచ్చారు. ఈ మధ్యే నా సామిరంగలోనూ నవ్విస్తూనే ఏడిపించారు నరేష్. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో బచ్చలమల్లి, తాజాగా అంకంమల్లి దర్శకత్వంలో ఆ ఒక్కటి అడక్కు సినిమా చేస్తున్నారు నరేష్. దీని టీజర్ విడుదలైందిప్పుడు. పెళ్లి కాన్సెప్ట్తో ఆ ఒక్కటి అడక్కు వస్తోంది. టీజర్తోనే సినిమాలో ఎంటర్టైన్మెంట్కి డోకా ఉండదని అర్థమవుతోంది. గతంలోనూ పాత టైటిల్స్ బాగా వాడుకున్నారు నరేష్. బంగారు బుల్లోడు, యముడికి మొగుడు, అహనా పెళ్ళంట లాంటి క్లాసిక్ టైటిల్స్తో సినిమాలు చేశారు నరేష్. ఇప్పుడు వాళ్ల నాన్నగారి ఆ ఒక్కటి అడక్కు టైటిల్ వాడుకుంటున్నారు. మరి ఇదెలా ఉండబోతుందో చూడాలి.
సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారుసోయో.